అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. మీరు మీ వృత్తి రంగంలో అదనపు కృషి చేయవలసి రావచ్చు. మార్కెటింగ్ సంబంధిత వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలను ఆర్జించవచ్చు. మీరు మీ వైవాహిక సంబంధంలో ఆనందాన్ని సామరస్యాన్ని అనుభవిస్తారు. మీరు ఒక వ్యాపార పర్యటనకు వెళ్ళవచ్చు. మీ జీవనశైలిలో ఒక నూతనత్వం ప్రవేశిస్తుంది. మీరు ఒక కొత్త ఉద్యోగంలో చేరవచ్చు. ఈరోజు ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేయడంతో ప్రతి లక్ష్యం నెరవేరుతుంది. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు బ్యాంక్ నుండి రుణం తీసుకోవచ్చు. అప్పుగా తీసుకున్న డబ్బును మీరు తిరిగి పొందగలుగుతారు. కొత్త పనిలో మీకు విజయం లభిస్తుంది. మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. మీరు చేసే అన్ని ప్రయత్నాలు విజయం సాధిస్తారు. విద్యార్థులు విద్యారంగంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీ ప్రేమ జీవితంలో సంభాషణ కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించవచ్చు. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచండి, కానీ కఠినమైన మాటలను వాడకండి. వివాహిత స్త్రీలు తమ భర్తలు చెప్పేది శ్రద్ధగా వినాలి. అవివాహిత స్త్రీలు ఒక తెలివైన మరియు పలుకుబడి గల వ్యక్తి పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. మీ ప్రణాళిక సామర్థ్యాలు మరియు ఆత్మవిశ్వాసం ఈరోజు మీ వృత్తికి ప్రయోజనం చేకూరుస్తాయి. ఉద్యోగం చేసే మహిళలకు ఒక ముఖ్యమైన బాధ్యతలో లేదా చర్చలో పాల్గొనే అవకాశం లభించవచ్చు. మీరు పరిశోధన, మీడియా, విద్య, వైద్యం, భద్రతా సేవలు లేదా నిర్వహణ రంగాల్లో ఉన్నట్లయితే మీ పనితీరు ప్రశంసించబడుతుంది. వ్యాపార రంగంలోని మహిళలు కొత్త పరిచయాల ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఈరోజు మీరు ఆర్థిక విషయాలకు సంబంధించి ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పాత చెల్లింపు పెట్టుబడి లేదా ఆర్థిక ప్రణాళికకు సంబంధించి మీకు శుభవార్త అందవచ్చు. అనవసరమైన నష్టభయాలను నివారించడం ఉత్తమం. మీరు ఖర్చులను అదుపులో ఉంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయానికి వస్తే పెరిగిన మానసిక కార్యకలాపాల కారణంగా ఈరోజు మీరు అలసటగా అనిపించవచ్చు. తగినంత విశ్రాంతి మరియు సమతుల్య ఆహారం చాలా అవసరం. అధిక ఒత్తిడి తలనొప్పి లేదా నిద్ర సమస్యలకు దారితీయవచ్చు. క్రమబద్ధమైన దినచర్యను పాటించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు, కానీ మీ నాయకత్వ నైపుణ్యాలు ఇతరులను ఆకట్టుకుంటారు. మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు, కానీ వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకోవడం మానుకోండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మరియు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పనులు ముందుకు సాగవచ్చు. ఒక సహోద్యోగి అన్నమాట మీ మనసును గాయపరచవచ్చు. ఈరోజు మీ పనిలో విజయం, ఆర్థిక లాభం మరియు సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. తోబుట్టువులతో కుటుంబ చర్చలు మరియు సమావేశాలు జరుగుతాయి. మీరు శారీరకంగా మరియు మానసికంగా ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు. ఇంటికి స్నేహితులు మరియు బంధువుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు ఆధ్యాత్మిక మరియు గూఢ శాస్త్రాలను అధ్యయనం చేయడంలో ఆసక్తి చూపుతారు. మీరు చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేయవచ్చు. ఈ రాశిలో జన్మించిన ఇంజనీర్లకు ఈరోజు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కెరీర్లో గత ఒడిదొడుకుల వల్ల మీరు కొద్దిగా ఇబ్బంది పడవచ్చు, కానీ అనుభవజ్ఞుడైన సీనియర్ సహాయం మీకు గణనీయమైన ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరియు కొత్త ఒప్పందాలను ఖరారు చేసుకోవడానికి మీ నాన్నగారి నుండి మీకు పూర్తి మద్దతు మరియు మార్గదర్శకత్వం లభిస్తుంది. విద్యార్థులు ఈరోజు ఆన్లైన్లో కొత్త మరియు సృజనాత్మకత విషయాలను నేర్చుకుంటారు. ఈరోజు మీరు మీ పిల్లలతో ఇంట్లో అద్భుతమైన ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. మీ తల్లిదండ్రులు కూడా వారి భవిష్యత్తు కోసం కొన్ని విలువైన సలహాలు ఇవ్వవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీ పెద్దల మరియు మీ నాన్నగారి సహకారంతో పాత వ్యాపార చింతలు పూర్తిగా తొలగిపోయి మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు మీ జేబులో ఒక చిన్న ఎర్రటి రుమాలు ఉంచుకొని ఉదయం హనుమాన్ చాలీస పఠించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈరోజు మీకు అనేక కొత్త అవకాశాలు మరియు అనుకూలతలు లభిస్తాయి. మీ అద్భుతమైన శక్తి మరియు సంకల్పం సవాలుతో కూడిన పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. పనిలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు, కాబట్టి ఓర్పు వహించి మీ అంతరాత్మను నమ్మండి. వ్యక్తిగత సంబంధాలలో అవగాహన మరియు సహకారం పెరుగుతాయి. మీరు ఏదైనా విషయం గురించి ఆందోళన చెందుతుంటే దాని గురించి బహిరంగంగా చర్చించడం ఉత్తమం. మీ కుటుంబ సభ్యులు మీ భావాలను అర్థం చేసుకుని మీకు మద్దతు ఇస్తారు. ముఖ్యమైన పనులను సోదరులు లేదా సన్నిహిత బంధువుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సమిష్టిగా చేసే ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను అందించగలవు. కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి అనుకూల సమయం కావచ్చు. శుభకార్యాలు
కుటుంబ వేడుకలు లేదా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో సంతోషకరమైన సమయాన్ని గడపగలుగుతారు. మీ మాట తీరు, ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో ఉపయోగపడే సంబంధాలుగా మారే సూచనలు ఉన్నాయి. సామాజికంగా మీ గౌరవం పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపార రంగాల్లో అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. కార్యాలయంలో మీ పనితీరుకు గుర్తింపు లభించవచ్చు. ఆర్థిక వ్యవహారాలు స్థిరత్వం కనిపించి అవసరమైన ఖర్చులను సులభంగా నిర్వహించగలుగుతారు. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం, సామరస్యం కొనసాగి మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఈరోజు మీకు మంచి రోజుగా ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పనిలో మీ సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పై అధికారులు మీ పనిని గమనిస్తారు. పదోన్నతి లభించే బలమైన అవకాశం ఉంది. ఈరోజు మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవాలి. కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించండి. మీ మాటల ప్రవర్తనలో సంయమనం పాటించండి. మీ బిడ్డ ప్రవేశానికి సంబంధించి కొంత హడావుడి ఉండవచ్చు. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. బయటకు వెళ్ళినప్పుడు ఎండ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి మరియు పుష్కలంగా నీరు త్రాగండి. ఈరోజు పెద్దల అనుభవాలు మీకు సహాయపడతాయి. ప్రతికూల పరిస్థితుల్లో పరిష్కారాలను కనుగొనే సామర్థ్యాన్ని కూడా మీరు పొందుతారు. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. మీ పిల్లల భవిష్యత్తు కోసం రూపొందించిన ప్రణాళికలను పూర్తి చేయడానికి అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి మీకు మార్గదర్శకత్వం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో ఎవరిని నమ్మవద్దు. మీ పరిసర ప్రాంతానికి సంబంధించిన సమస్య ఏదైనా కొనసాగుతుంటే ప్రస్తుతానికి దానికి పరిష్కారం దొరికే ఆశ లేదు. అతి విశ్వాసం కూడా హాని కలిగిస్తుంది. వ్యాపార సంబంధిత ప్రణాళికలను ఇతరులతో పంచుకోవద్దు. మీ పని విధానంలో మార్పులకు సంబంధించిన ఏవైనా ప్రణాళికలను పునః పరిశీలించండి. ఈసారి ఎక్కువ శ్రమ తక్కువ లాభం అనే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ వాతావరణం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. ప్రేమ సంబంధాన్ని వివాహంగా మార్చుకునే ప్రణాళికలకు కొన్ని ఆటంకాలు ఎదురు కావచ్చు. రద్దీగా కలుషితంగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండండి. ఇన్ఫెక్షన్లు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ఈరోజు ఈ రాశిలో జన్మించిన ఇంజనీర్లకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కెరీర్లో ఒడిదొడుకులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, కానీ అనుభవజ్ఞుడైన సీనియర్ నుండి లభించే సహాయం కొంత ఉపశమనాన్ని అందిస్తుంది. మీరు ఇంట్లో మీ పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీ తల్లిదండ్రులు కూడా కొన్ని మంచి సలహాలు ఇవ్వవచ్చు. విద్యార్థులు ఈరోజు ఆన్లైన్లో కొన్ని విషయాలు నేర్చుకుంటారు. మీ వ్యాపార అభివృద్ధికి మీ తండ్రి మద్దతు లభిస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు.